హలో హాయ్ వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ హోమ్. ఈరోజు చాలా స్పెషల్ డే, అందుకని చెప్పే వచ్చానన్నమాట కొత్త ఇంటికి. కొన్ని అనుకుంటాం కదా, ఇట్లాగా టీవీ, ఫ్రిడ్జ్ ఇలా కొన్ని అనుకుంటాం కదా, అలాంటిదే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాను. అండ్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ సోలార్ సిస్టమ్ ఇన్ మై న్యూ హోమ్. అండ్ ఎవరైనా సోలార్ పెట్టించుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇన్ఫర్మేటివ్. మనము సోలార్ సిస్టమ్కి వెళ్దామని అనుకుంటున్నాం కదా, దాని గురించి నాకు అస్సలు నాలెడ్జ్ లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు నేను కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఇంటి టెర్రస్ ఎలా ఉందో చూసి ఒక వీడియో తీద్దామని అనుకున్నాను అనమాట. పైన టెర్రస్ వీడియో తీసుకుని వెళ్తే ఇట్ విల్ బీ లైక్ అ రిఫరెన్స్ ఫర్ దెమ్, సో దట్ దే విల్ గెట్ అన్ ఐడియా అండ్ దే కెన్ గివ్ మీ ఆఫ్ ద బెస్ట్ ఎస్టిమేషన్. అండ్ మన ఇల్లు అయితే ఇంటీరియర్స్ వర్క్ అయితే బాగా జరుగుతుంది. అప్డేట్స్ అన్నీ నాకు ఫోన్లో వస్తాయి, కానీ మనం వచ్చి చూసుకుంటే బాగా అనిపిస్తుంది కదా. అండ్ దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ ఇంటీరియర్ వర్క్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా క్లియర్గా. నాకు ఇంట్లో ఫేవరెట్ ఏమైనా ఉంది అంటే అది చాలా ఇష్టమైన స్పేస్ వచ్చి కిచెన్ అనమాట. ఎందుకంటే విశాలంగా ఉంది కాబట్టి చాలా బాగా నచ్చింది నాకు. ఏదైనా సరే మనం దగ్గరుండి చేయించుకుంటే, దగ్గరుండి తెలుసుకుంటేనే కదా అన్నీ అర్థమయ్యేవి. వాంట్ టు నో ఎవ్రీథింగ్ లైక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వైరింగ్ అంటే ఏంటి, ఫ్యాన్స్ ఎలా ఫిట్ చేయించాలి, ఇవన్నీ నేర్చుకుంటేనే వస్తాయి. అండ్ ఇది వీళ్ళకి అని డెడికేటెడ్గా ఏమీ ఉండదు. యూ హ్యావ్ టు నో అబౌట్ ఎవ్రీథింగ్. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ టు కరీంనగర్ టు మీట్ ద co-founder of Freya Energy. ఓకే, ఫైనలీ వీఆర్ ఎట్ Freya Energy ఆఫ్టర్ 3 hours ఆఫ్ జర్నీ. అండ్ నాకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి మనం కరీంనగర్ వచ్చామన్నమాట. ఇక్కడికి రావడానికి రీజన్, చాలా పెద్ద రీజన్ ఉంది. ఎందుకంటే మన కొత్త ఇంట్లో సోలార్ ఇవన్నీ పెట్టించాలంటే అందరిలాగే నాకు 100 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా సోలార్ అనగానే మనలాంటి బడ్జెట్ పద్మనాభంకి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సో యాక్చువల్లీ నేను Freya Energy వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు దే సెడ్ మీరు అనుకున్నట్టు అసలు ఉండదు అని చెప్పన్నారు. ఓకే, లెట్ మీ కమ్ టు ద ఎక్స్పీరియన్స్ సెంటర్ అండ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ అని అనుకున్నాను. నాలాగా కొత్తిల్లైనా పాతిల్లైనా ఎవరైనా సరే సోలార్ గురించి తెలుసుకోవాలంటే దిస్ ఈస్ ద వీడియో దట్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ టిల్ ది ఎండ్. బడ్జెటింగ్ అసలు ఏంటి, ఎలాగా అన్ని A to Z మనకి ఈ వీడియోలో తెలిసిపోద్ది అనమాట. అండ్ ఫస్ట్ అయితే మనం ఎక్స్పీరియన్స్ సెంటర్కి ఎందుకు వచ్చాం ఏంటి అవన్నీ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్కి రాగానే ఫెల్ట్ లైక్ ఈరోజు నాకు చాలా క్లారిటీ వస్తుంది సోలార్ గురించి అని చెప్పి తెలిసింది. ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. సో ఇక్కడ 3D డిజైన్ కూడా ఉందన్నమాట, కానీ దీని గురించి తర్వాత తెలుసుకుందాము. బట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే నేను ఏదో ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, జస్ట్ ఏదో నార్మల్గా అలా ఉంటుంది అనుకున్నాను. బట్ ఇక్కడ 3D డిజైన్స్ ప్లస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది స్టాఫ్ ఉన్నారు. అండ్ ఆల్సో ద co-founder కూడా ఉన్నారనమాట. ఐ విల్ ఇంట్రడ్యూస్ హర్. అండ్ నాకైతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బికాజ్ నాకు కొన్నేళ్ళుగా సోలార్ అనగానే గుర్తొచ్చేది డబ్బులు. అంటే ఎంతైనా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఫస్ట్ మనీ ఇంపార్టెంట్ కాబట్టి ఇల్లు కట్టించుకోవడం ఇదంతా ఏదో చేసేసుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అది ఇది అని చెప్పి. బట్ సోలార్ అనేది వచ్చేసరికి ఆలోచిస్తామన్నమాట, అమ్మో ఇది ఇంటిపైన పెడతారు, ఎలా ఉంటుందో, బరువు ఎక్కువ అయిపోద్దేమో. నాలాగా నార్మల్ పీపుల్కి ఉండే క్వశ్చన్స్ ఇవి. వీటన్నిటికీ ఆన్సర్ చేయడానికి లెట్ మీ ఇంట్రడ్యూస్ ద పవర్ఫుల్ విమెన్ ఆఫ్ Freya Energy co-founder రాధిక గారు. ప్లీజ్ టు కమ్. Hello. Nice to meet you. Thanks to you because నాలాగా చాలామంది చాలా క్వశ్చన్స్ ఉంటాయి సోలార్ గురించి. నేను ఇక్కడ రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి Freya Energy ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చి అసలు మా ఇంట్లో పెట్టించుకుంటే ఎలా ఉంటుందనో క్లారిటీ కోసం. అది కాకుండా మీరు ఈరోజు ఇక్కడ అవైలబుల్ ఉంటున్నారని తెలుసుకుని మీ టీం ద్వారా ఐ కేమ్ హియర్ సో దట్ యాజ్ అ విమెన్ ఐ లవ్
ద వర్కింగ్ ఇన్స్పిరేషనల్ విమెన్ లైక్ యూ, అండ్ మీ ద్వారా ఐ వాంట్ టు నో వాట్ ఈస్ సోలార్. ఈరోజు మీరు టీచర్, నేను స్టూడెంట్, అండ్ నాతో పాటు మా బెస్టీస్ అందరూ కూడా ఏదన్నా నేర్పిస్తున్నానంటే చాలు చెవులు ఇలా పెట్టుకుని వింటారనమాట. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్ వాట్ ఈస్ సోలార్ అనేది. అంటే సోలార్ అనేది మనం పెట్టించుకునేది కరెంట్ బిల్ తగ్గించుకోవడానికి. అండ్ ఇప్పుడు రాను రాను కాలం ఎలా ఉందంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయింది, ఇంట్లో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏసీలు వాడటం ఎక్కువైపోయింది. సో ఈ అన్ని రీజన్స్ వల్ల ఏమైపోతుందంటే కరెంట్ బిల్ అనేది పెరుగుతుంది కానీ తగ్గడం అయితే లేదు. సో ఈరోజు ఒకవేళ నేను మీకు చెప్తున్నాను అంటే మీకు కరెంట్ బిల్లు 2,000 3,000 వస్తుంది, అది మనం జీరో చేసుకోగలుగుతాము అంటే ఇయర్లీ యువర్ సేవింగ్ 30,000 to 40,000 రూపీస్, కరెక్ట్? సో ఒక స్మాల్ హౌస్ హోల్డ్ వాళ్ళకు కూడా సోలార్ రెలవెంటే, వాళ్ళు కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే చాలా మంచి సబ్సిడీ కూడా ఉంది గవర్నమెంట్ నుంచి, ఓన్లీ ఫర్ రెసిడెన్షియల్ కస్టమర్స్ 1 crore హోమ్స్కి సబ్సిడీ ఇవ్వాలని పిఎం సూర్య గారి నుంచి మనకు ఉంది. ఓకే దట్స్ సంథింగ్ గ్రేట్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్. నాకు ఈ విషయం గురించి తెలీదు. సోలార్ అంటే ఒక సబ్జెక్ట్ అంతే, దాన్ని మనకు తెలియనప్పుడు ఎందుకు తెలుసుకోవడం అనేది వదిలేస్తాం మామూలుగా. అండ్ బిఫోర్ ద షూట్ వి వర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్స్ లైక్ మనం ఒక దగ్గర డబ్బులు పెడితే మళ్ళీ దాని నుంచి రిటర్న్స్ రావడం అనేది, దట్టు ఎలక్ట్రికల్లో అంటే ఎలక్ట్రిసిటీలోంచి ఇలా రావడం అనేది నాకు అంత నాలెడ్జ్ లేదు దాని గురించి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దాట్ ఆల్సో. సో అంటే మన ఇంటిపైనే మనం పవర్ ప్లాంట్ పెట్టుకొని మనకు కావాల్సినంత పవర్ మనమే ప్రొడ్యూస్ చేసుకొని వాడుకుంటున్నాం కదా. సో అందుకే మనము గ్రిడ్ మీద డిపెండ్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ ద బ్యూటీ. ప్లస్ వన్ మోర్ వెరీ బిగ్ అడ్వాంటేజ్ విత్ సోలార్ ఇస్ ఇట్స్ గుడ్ ఫర్ ద నేచర్. వెరీ సిమిలర్లీ సోలార్ కూడా పెట్టించుకున్న వాళ్ళు ఒక్కసారి కరెంట్ బిల్ 80 రూపీస్ 100 రూపీస్ చూడంగానే షాక్ అయిపోతుంది. ఎందుకంటే విల్లా కమ్యూనిటీస్లో ఒకటే మీటర్ అలౌడ్. పాత ఇళ్లలో అంటే 2-3 మీటర్లు పెట్టించుకుంటారు, వాళ్ళు తగ్గించుకుంటారు బిల్స్. అంటే 1 మీటర్లో 3 కిలోవాట్ 2 కిలోవాట్ అట్లా కాంట్రాక్ట్ లోడ్, ఏసీలో ఒక దాని మీద, మోటార్లు ఒక దాని మీద. అదే విల్లా కమ్యూనిటీ అయితే 3-4 వేలకు తక్కువ అయితే ఎవరికి లేదు. అవన్నీ కాకుండా కూడా మేము ఆపరేట్ చేసేది 43 సిటీస్, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్. 11 ఇయర్స్గా చేస్తున్నాము సోలార్ కస్టమర్స్కి. అండ్ కస్టమైజ్ చేస్తాం అనమాట. కస్టమైజ్ అంటే మీ టెరెస్కి కావాల్సినట్టుగా, వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్. సో మేము డిజైన్ చేసేసుకొని వెళ్ళిపోతే కుదరదు. ప్లస్ షాడో చూసుకోవాలి, పక్కన బిల్డింగ్స్ ఏమన్నా ఉన్నాయా, చెట్లు ఏమన్నా పెద్ద చెట్లు ఉన్నాయా, ఇవన్నీ మేము చూసుకొని సోలార్ అనేది డిజైన్ చేసి కస్టమర్కి తగ్గట్టుగా వాళ్ళకు కలిసి వచ్చే బడ్జెట్లో వాళ్ళకి కలిసి వచ్చే డిజైన్ మేము చేసేస్తాము. సో నార్మల్గా మా మమ్మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేశాను అనుకోండి సోలార్ ప్యానెల్స్ గురించి, బాబోయ్ రేడియేషన్ వస్తుందేమో, ఆ పైన అంత బరువు పెట్టేస్తారు, బిల్డింగ్ కూలిపోతుంది, ఇలాంటి ఆలోచనలు వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి? లైక్ అంటే యాక్చువల్లీ ఓల్డ్ బిల్డింగ్స్, యాంటీకి ఏదన్నా బిల్డింగ్స్ అయితేనే కొద్దిగా స్టెబిలిటీ ఇష్యూ. కానీ ఇది ఎంత ఒక ప్యానల్ నేనే ఎత్తేయచ్చు, 20 kgs ఉంటుంది, 23 kgs కంటే ఎక్కువ ఉండదు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మాకు అసలు ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు వాక్ అండ్ టాక్ చేస్తూ ఒక సీరియస్ మ్యాటర్ గురించి మాట్లాడాలి. ఏంటంటే మామూలుగా నాలా ఆలోచించే వాళ్ళకి బడ్జెటింగ్ గురించే ఫస్ట్ ఆలోచిస్తారు సోలార్ అనగానే. ఎందుకంటే మమ్మల్ని అలా ఆ మైండ్ సెట్తో ట్యూనింగ్ చేసేసారు బయట జనాలందరూ కూడాని. సో ఒకసారి మీరు అది కూడా చెప్పేస్తే మాకు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే పెట్టించుకున్న రోజు నుంచి పెట్టక ముందు కూడా ఈఎంఐ కట్టినప్పుడు కరెంట్ బిల్ తగ్గితే మీకు ఒక ఎక్స్ప్లెనేషన్. ఒక టిపికల్ హౌస్ హోల్డ్కి 3,000 కరెంట్ బిల్ అనుకుందాము. ఒక నెల 1,500 రావచ్చు, సమ్మర్ మంత్స్లో 4,000 దాకా కూడా పోవచ్చు. సో మనం అనుకుందాం ఒక 3,000 యావరేజ్ ఎలక్ట్రిసిటీ బిల్ మంత్లీ. ఓకే, వాళ్ళకి యాన్యువల్లీ ఒక 30,000-40,000 కరెంట్ బిల్లో ఖర్చు అవుతుంది. అలాంటి బిల్ మనం జీరోకి తీసుకురావాలంటే ఒక 3 kilowatt సోలార్ సిస్టమ్ సరిపోతుంది. 3 kilowatt సోలార్ సిస్టమ్ ఎంత అప్రాక్సిమేట్లీ 2 lakh. ఆ 3 kilowatt సోలార్ సిస్టమ్కి 2 lakh ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీరు 2 lakh సోలార్ పెట్టించుకోవాలంటే దాంట్లో ఈఎంఐ తీసుకుంటే 2,200 మనకు మంత్లీ ఈఎంఐ. బిల్ ఎంత తగ్గుతుంది? ఆల్మోస్ట్ 3,200 తగ్గుతుంది. సో 2,000 మీరు క్యాష్ అవుట్ఫ్లోకి 3,000 కరెంట్ బిల్ తగ్గించుకుంటున్నారు. సో ఫ్రమ్ డే 1. అండ్ మళ్ళీ సబ్సిడీ 78,000 గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. అకౌంట్ డీటెయిల్స్ మేము పెడతాం అనమాట గవర్నమెంట్కి. సో మీ అకౌంట్లో 78,000 విల్ రిఫ్లెక్ట్. సో మనం 2 lakhs ఇన్వెస్ట్ చేస్తాము, 78,000 చేస్తుంది, మిగతా అమౌంట్ ఈఎంఐ ఇస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ 2,200 ఈఎంఐ కూడా మీరు 78,000 వచ్చేస్తుంది కాబట్టి లోన్ తరఫున ఇప్పుడు మీకు ఓన్లీ 1,300 రూపీస్ మీకు ఈఎంఐ ఉంటుంది. సో అండ్ యూఆర్ సేవింగ్ 3,000 పర్ మంత్.
సో ప్రాఫిట్ ఫ్రమ్ డే 1. ఓ వెరీ గుడ్. బట్ సోలార్ అనేది మామూలుగా ఏమనుకుంటారు, ఒకసారి పెట్టుకుంటే ఎన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో ఇవన్నీ చాలా ఆలోచిస్తారు కదా, అదేముండదు. అంటే ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా సరే కొన్ని సంవత్సరాల తర్వాత మన ఫ్రేయర్ ఎనర్జీ వాళ్ళ యాప్ త్రూ మనం వీ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దెమ్, దట్స్ ఇట్. అంటే యూజువల్గా మన జనరేషన్స్కి ఎసెట్స్ అవన్నీ ఎలా ఇస్తామో, సో ఇలాంటివన్నీ మనము ఇప్పటి నుంచే నేర్చుకుంటే ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి అలవాటు కూడా అవుతుంది, అండ్ వాళ్ళకు కూడా మనం గివింగ్ బ్యాక్ టు ద నేచర్ అండ్ అవర్ ఫ్యామిలీస్ ఆల్సో అని అనిపించింది నాకు. సో ఇక్కడ చాలా ప్యానెల్స్ అవి ఉన్నాయి కదా, మాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అది చూడ్డానికి. సో యా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ సైడ్ ఆఫ్ ద సెంటర్. మేము మన ఇంటి పైన పెట్టుకునే ప్యానెల్స్ గురించి తెలుసుకుందాము. సో ఈ ప్యానెల్స్ అనేవి బైఫేషియల్ టాప్కాన్ ప్యానెల్స్. దీస్ ఆర్ ద లేటెస్ట్ ఇన్ టెక్నాలజీ. సో మీకు టెన్షన్ లేదు, మేము బాధ్యత తీసుకుంటాము అబౌట్ వాట్ ఎవర్ ద ప్యానెల్స్ ఆర్. అండ్ ఇవి మనకు కేబుల్స్, ఏవైతే మేము కేబుల్స్ వాడతామో, చాలామంది ఓన్లీ ప్యానెల్స్ వరకే మాట్లాడతారు, బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్ అంటారు. అంటే ఇప్పుడు మనము ఏదన్నా కార్ కొన్నప్పుడు ఎంజినే కాదు, దాని టైర్స్ కూడా చూసుకోవాలి, ప్రతి ఒక్కటి యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ కదా. సేమ్ వే బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్ అంటారు. కేబుల్స్, అక్కడ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాము, దాని క్వాలిటీ ఏంటనేది చెప్తాం. ఇవి కూడా చాలామంది భయపడతారు, గ్లాస్ కదండి, హెయిల్ స్టామ్ వస్తే ఎలా, మంకీస్ వస్తే ఎలా, ఏంటి అని. దీస్ ఆర్ ప్రెషర్ టెస్టెడ్. స్టీల్ బాల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, ఒక హైట్ నుంచి వేసి దే విల్ టెస్టెడ్. ఒకవేళ ఏదన్నా అయినా అది మా బాధ్యత, మేము అది రిపేర్ చేపిస్తాం, లేకుంటే రీప్లేస్ చేపించేస్తాం. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ దర్. అండ్ ఆల్ ద సోలార్ సిస్టమ్స్ డిఫాల్ట్ కమ్ విత్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే ఇంకా వరీ అప్పైతే ఉండదు. అండ్ ఆల్సో యూ వాంటెడ్ టు మెన్షన్ ద యాప్ గురించి కదా, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. టు మేక్ ఇట్ సింపుల్, ఈ మధ్య కొత్త ఫీచర్ ఇంట్రొడ్యూస్ చేశాము. మీ కరెంట్ బిల్ ఏదైతే ఉందో దీన్ని జస్ట్ మీరు ఫోన్తో ఆ యాప్ ద్వారా స్కాన్ చేస్తే ఆటోమేటికలీ డేటా, అంటే మీ కరెంట్ బిల్ ఎంత, మీ యూసేజ్ ఈ మంత్, మీ అడ్రస్, ప్రతి ఒక్కటి ఇట్ ఆటోమేటికలీ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్. ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా, మీరు మాతో ఫోన్ కూడా చేయక్కర్లేదు. ఈరోజు మీరు అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసి మీ బిల్ మీరు అప్లోడ్ చేసుకుంటే ఇమ్మీడియట్. నార్మల్గా బిల్ ఎంత వస్తుంది, ఒకవేళ సోలార్ ఉంటే ఎంత వస్తుంది, అండ్ మనము మామూలుగా అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి కదా, డైరెక్ట్గా వచ్చేస్తాయి, ఇన్స్టెంట్గా డైరెక్ట్గా వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, టిపికల్లీ హౌసెస్ 1 level or 2 levels ఉంటాయి కదా, టెర్రస్ ఇలా ఉంటుంది, కొంతమందికి లిఫ్ట్ రూమ్ ఉంటుంది. సో ఇవి ప్యానల్స్ అండి పైన పెట్టింది, కింద స్ట్రక్చర్స్ అంటారు. స్ట్రక్చర్ అంటే మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్. అంటే ఇంకొకటి చాలామంది అదే అంటున్నాను కదా, గ్యాల్వనైజ్ స్ట్రక్చర్స్ అంటారు. గ్యాల్వనైజ్డ్ అంటే జింక్ కోటింగ్ ఉంటుంది, సో రస్టింగ్ అనేది ఉండదు. సో హాట్ డిప్ గ్యాల్వనైజ్ చేసి మేము ఆ స్ట్రక్చర్స్ పెడతాం, సో దట్ దెర్ ఇస్ నో రస్టింగ్. ఇంకొకటి ఏంటంటే ఇది లైట్నింగ్ అరెస్టర్. ఇది కూడా ఇప్పుడు కస్టమర్స్కి తెలియదు కదండి, ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేను లైట్నింగ్ అరెస్టర్ ఉందా లేదా. ఎగ్జాక్ట్లీ. సో లైట్నింగ్ అరెస్టర్ ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ డివైస్ కాబట్టి ఒకవేళ రేపు పొద్దున్న ఏదన్నా లైట్నింగ్ వచ్చినప్పుడు అది అరెస్ట్ చేస్తుంది అనమాట. సో సిస్టమ్ ఇస్ నాట్ ఇట్ విల్ అరెస్ట్ ఇట్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ద పొజిషన్ ఫర్ ఇట్. అది చాలా మంది పెట్టారా అంటే ఇచ్చేస్తారు, అది బిగించని కూడా బిగించరు. సో అది కూడా ఎర్తింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఎలక్ట్రికల్ లీకేజెస్ లేకుండా సేఫ్టీ పరంగా మనం సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. అంటే నో ఫైర్ యాక్సిడెంట్స్, నథింగ్, ముందే అన్ని సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఆర్ టేకెన్ కేర్. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సోలార్ ప్యానెల్స్ పెట్టాలంటే ఓన్లీ కొత్త ఇంట్లకి పెడతారా, అండ్ అది కాకుండా వైరింగ్, కేబుల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఖర్చు గురించి మనం మాట్లాడేసాము, బట్ యునో ద కేబులింగ్ వర్క్, మళ్ళీ వాల్స్ ఏమైనా పగలగొట్టాలి, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అస్సలు ఉండవు. ఇట్స్ లైక్ మీరు వెళ్ళి టీవీ కొన్నట్టు వచ్చి ప్లగ్కి పెట్టినట్టే సోలార్ కూడా అంతే, పెట్టేయటమే. మీకు ఇంటి దగ్గర ఎక్స్ట్రా వైరింగ్ అనేది ఏముంటుంది, ఓన్లీ ఏసీ డీసీ కేబుల్స్ అన్ని బాధ్యత మావే. సో మీకు ఏం చెక్కర్లు, ఎండ్ ఆఫ్ ద మంత్ కరెంట్ బిల్ వస్తుంది అంతే. కరెంట్ బిల్ అది కూడా కొన్ని వందల్లో, అంతే అంతే. సో అండ్ ఆల్సో ఐ హ్యావ్ అ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మేము విల్లా కాబట్టి విల్లా పైన పెట్టేసుకుంటాం, మాది ప్రాబ్లమ్ సాల్వ్. ఒకవేళ మా సిస్టర్ వీళ్ళందరూ అపార్ట్మెంట్స్లో ఉంటారు, వాళ్ళందరూ కలిపి మాట్లాడుకుని పెట్టించుకోవచ్చు కదా? పెట్టించుకోవచ్చు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు కూడా చాలా మంచి సబ్సిడీ ఉంది. ఏంటంటే రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్ అంటారు కదా, ఒకటి ఇట్స్ కాల్డ్ కామన్ ఏరియా. కామన్ ఏరియా అంటే మనకు లిఫ్ట్ లోడ్స్, స్విమ్మింగ్ పూల్, మోటార్, లైటింగ్స్ అన్నిటికీ కూడా బిల్ అనేది వస్తుంది. దాంట్లోనే మీకు మెయింటెనెన్స్ ఖర్చు వస్తుంది ఎవ్రీ మంత్. ఆ బిల్ అనేది మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. టెర్రస్ మీద ఎంత ప్లేస్ ఉంటే దాని మీద సోలార్ పెట్టించుకొని, దానికి 18,000 రూపీస్ పర్ కిలోవాట్కి సబ్సిడీ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి.
అండ్ అంతేకాకుండా ఇంకో క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు మా ఇంట్లోకి నేను పెట్టించుకుందాం అనుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత మనము అంటే అమౌంట్ ఎలా పే చేస్తాం అది ఇంపార్టెంట్. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ఫీజిబుల్ లేదు, లైక్ అంటే యూ కమ్ అండ్ సీ, లైక్ అక్కడ షాడోస్ ఉన్నాయి, చెట్టు ఉంది, లేకపోతే పెద్ద అపార్ట్మెంట్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? లైక్ అంటే మేము కట్టిన అడ్వాన్స్ డబ్బులు ఏమవుతాయి అని చెప్పి. ఫీజిబిలిటీ ఛాలెంజ్ ఉంటే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాం. ఎందుకంటే ఒకవేళ షాడో ఉన్న ప్లేస్లో నేను ఫోర్స్ఫుల్గా పెడితే సఫర్ అయ్యేది మీరు. మా వాల్యూ అంతే. ఈరోజు కంపెనీది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఐ వుడ్ సే. ఇఫ్ నా బిజినెస్లో నేను మంత్లీ 1000 ఆర్డర్స్ బుక్ చేస్తే 40% ఆర్ రెఫరల్ ఆర్డర్స్. సో దట్ ఈస్ ద ట్రస్ట్ మై కస్టమర్స్ హ్యావ్. ఎందుకంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, మీరు ప్రతి నెల వచ్చి నా దగ్గర సోలార్ తీసుకోరు. కానీ ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ బాగుందంటే మీరు నలుగురికి చెప్పుకుంటారు, మీకు అదో కాన్ఫిడెన్స్, అరే మీరు పెట్టించుకుంటే సోలార్ ఫ్రేయర్తో పెట్టించుకోండి అని. ఎందుకంటే దట్ అడ్వాంటేజెస్ సర్వీస్. ఇప్పుడు మీ కమ్యూనిటీలో అందరూ ఫ్రేయర్తో పెట్టించుకున్నారనుకోండి, లాంగ్ టర్మ్ సర్వీస్ కూడా కొంచెం అడ్వాంటేజ్. లేకుంటే ఎవరిది వాళ్ళు చూసుకోవాలి కదా. అంటే బేసికల్గా పర్సనల్గా నేను ఏ బ్రాండ్ ప్రమోట్ చేయాలన్నా, ఏ బ్రాండ్ గురించి మాట్లాడాలన్నా సరే, ఐ డూ మై రీసెర్చ్ అఫ్ కోర్స్. సో బీయింగ్ అ కాంటెంట్ క్రియేటర్ వి గెట్ నంబర్ ఆఫ్ అప్రోచెస్. అంటే చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. అండ్ ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు కాబట్టి నా ఛానల్లో నేను ఒకరి గురించి మాట్లాడుతున్నాను అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఆబ్వియస్గా నమ్ముతారు. వాళ్ళ నమ్మకాన్ని ఇచ్చేయకూడదు కాబట్టి నా రీసెర్చ్ నేను చేయాలి. కాబట్టి ఐ హర్డ్ లాట్ అబౌట్ యూ గైస్. అంటే రివ్యూస్ కానీ ప్రతిదీ ఐమ్ లైక్ దీస్ గైస్ ఆర్ ద బెస్ట్. లైక్ యూనో మన కంట్రీలో బెస్ట్ అండ్ నంబర్ 1 సోలార్ కంపెనీ ఈజ్ ఫ్రేయర్ ఎనర్జీ. అందుకనే పర్సనల్గా నేను ఇంత దూరం రావడానికి రీజను, అండ్ ఇంత ఓన్ చేసుకుని అంటే ప్రతిదీ తెలుసుకోవడానికి మీకు చెప్పడానికి రీజన్ అదే అనమాట. రేపు అన్నటి రోజు మీరు సోలార్ పెట్టించుకున్నారే అనుకుందాం, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు కింద కమెంట్ చేయండి, లేదంటే రాధిక గారికి మనందరం కలిసి మెసేజ్ పెడతాం. ఏమంటారు? డెఫినెట్లీ హ్యాపీ. సో అంటే మేము డిలిజెంట్గా, యాక్చువల్లీ యూ మెట్ రాజన్ ఆల్సో, డైలీ మార్నింగ్ వీ హ్యావ్ అ స్టాండప్ మీటింగ్. ఫస్ట్ క్వశ్చన్ అదే, ఏమన్నా రివ్యూస్ ఎక్కడన్నా సరిగ్గా రాలేదు అంటే కస్టమర్ పెయిన్ ఏది వచ్చినా వీ రిజాల్వ్, వీ ట్రాక్ ఎవ్రీ కమెంట్ అండ్ ఎవ్రీ రివ్యూ సీరియస్లీ, అండ్ objective is to solve customers problem. So we ensure that they have a good experience. Definitely. సో మీలాగే నాకు లాస్ట్ బట్ 1 క్వశ్చన్ ఉంటుంది, మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మార్కెట్లో చాలామంది సోలార్ అనే పేరుతోటి చాలా అవైలబుల్ ఉంటాయి కదా, లైక్ ఇట్లా గూగుల్ చేయగానే ఏవేవో వచ్చేస్తాయి మనకి ఆప్షన్స్. బట్ నాకైతే పర్సనల్గా అర్థమైపోయింది వై ఫ్రేయర్ అనేది. ఒక సింపుల్ మాటలో మీరు కూడా చెప్పేస్తే వై వీ హ్యావ్ టు చూస్ ఫ్రేయర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలామందికి సోలార్ పెట్టించుకోవాలని ఉంటుంది కానీ ఎవరితో పెట్టించుకోవాలనేది పెద్ద క్వశ్చన్ మాకు. అండ్ ఈరోజు కస్టమర్ బెస్ట్ వేస్ నేను చెప్పినా ఎవరు చెప్పినా, నేషనల్ పోర్టల్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. అందులో ప్రతి కంపెనీ ఎవరైతే ఎంపానల్ అయ్యి ఈ సబ్సిడీ అనేది చేరుస్తున్నారో వాళ్ళది ట్రాక్ రికార్డ్ ఉంటుంది అనమాట. సో కంట్రీ వైడ్లో ర్యాంకింగ్స్, స్టేట్ వైడ్లో ర్యాంకింగ్స్ చూస్తే వీఆర్ నంబర్ 1 అండ్ యూ డోంట్ హ్యావ్ టు వరీ. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది లాస్ట్ 11 years నుంచి నేను సోలార్ ఫ్రేయర్లో ఉన్నాను. దీనికంటే ముందు కూడా నేను సోలార్లోనే వర్క్ చేశాను. సో ద టీమ్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్, 700+ ఎంప్లాయీస్. సో కస్టమర్స్ ఒకవేళ మీకు ఎవరైనా వేరే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే ఫస్ట్ ఇవే అడగండి, మీరు ఎన్ని ఇన్స్టలేషన్స్, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, మీకు ఏదైనా యాప్ ఉందా నేను చూసుకోవడానికి, మీరు ఈఎంఐ మీరు చేసి పెడతారా, నేను వెళ్ళి అప్లై చేసుకోవాలా, సెకండ్లీ వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు, సర్వీస్లో ఏమి ఇస్తున్నారు, జనరేషన్ ఎంత ఇస్తారు, ఇవన్నీ మీరు అడిగారు అనుకోండి తెలిసిపోతుంది ఫ్రేయర్ ఎనర్జీ ఎందుకు అనేది. అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 6 స్టేట్స్లో ప్రెజెన్స్ ఉంది, 43 సిటీస్లో. సో ఒక కస్టమర్ దగ్గర ఉన్న లెర్నింగ్, ఒకవేళ మేము ఏదైనా మిస్టేక్స్ చేసినా అక్కడ లెర్నింగ్స్ వీ ఎన్ష్యూర్ దట్ నోబడి ఎల్స్ ఫేసెస్ ఇట్. సో ఇట్స్ అ వెరీ సిస్టమాటిక్ ఆర్గనైజేషన్. మేము ఫండింగ్ కూడా రేస్ చేసాము. సో వీ హ్యావ్ Schneider Electric and very big renowned international European investors on our board. And investors will invest only if there is value. So we are creating value and we are ensuring that it is a sustainable business. And more importantly, మీకు 25 years నేను సర్వీస్ ఇవ్వాలంటే నేను ఒక 10 systems పెట్టుకొని మీకు ఆ గ్యారెంటీ ఇవ్వలేను. పేపర్ మీద రాసి ఇవ్వగలుగుతానేమో కానీ రియల్గా నేను ఉండాలి. టుడే ఐఎమ్ ఆల్రెడీ దేర్ ఫర్ 11 years. We've installed for HPS school in Hyderabad. Now second time they've come back to us for Kadapa. HPS Kadapalo కూడా పెట్టించుకుంటున్నారు.
తర్వాత ఒక 2-3 months బ్యాక్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా సోలార్ పెట్టించాము. తర్వాత హైదరాబాద్లో అల్లు సినిప్లెక్స్ కొత్తది కోకాపేటలో వస్తుంది, ఆల్రెడీ అయిపోయింది ఇన్స్టలేషన్, చాలా పెద్ద సిస్టమ్. అలాంటివి ఎన్నో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా మేము చేసామండి. గ్రేట్. అసలు అంటే ఒక చిన్నింటి దగ్గర నుంచి పెద్ద కాంప్లెక్స్ వరకు ఎలాంటి వాళ్ళకైనా సరే ఫ్రేయర్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు నో అబౌట్ వన్ మోర్ థింగ్, ఎండ్ టు ఎండ్ సర్వీస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లైక్ సో ఇందులో లైక్ ఐ సెడ్ సోలార్ అనేది ఒక పార్ట్, కానీ మీరు ఒకవేళ లోన్ కావాలన్నా వేరే కంపెనీతో డీల్ చేయక్కర్లేదు, వీల్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఎండ్ టు ఎండ్ అంతా యాప్లోనే అయిపోతుంది అనమాట. సో మీ డిజైన్ మీకు యాప్ ద్వారా వస్తుంది, మీ మెటీరియల్ ఎప్పుడు షిప్ అవుతుంది అనేది కూడా మీకు యాప్ ద్వారా, ఈ వీకెండ్ వస్తుందా మండే వస్తుందా అనే డీటెయిల్స్ వస్తాయి. వారంటీ సర్టిఫికేట్స్ అందులోనే ఉంటాయి. అండ్ దెన్ మీకు సబ్సిడీ కూడా తెప్పించాలి, సో ఆ పేపర్ వర్క్ అంతా కూడా మేమే చేసి పెడతాము. మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదా మీటర్ కూడా మార్చాలి, సో ఆ మీటర్ మార్చడానికి కూడా గవర్నమెంట్తో మేము లోకల్ ఆఫీస్లో వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి ఆ మీటర్ అనేది సోలార్ అప్లికేషన్ అంతా చేయాలి. ప్రతి ఒక్కటి మీకు హ్యాసల్ ఫ్రీ. వేరే కంపెనీస్ ఎలా అంటే కొంతమంది రేట్ కొద్ది తక్కువ చెప్పేసి ఇవన్నీ యాడ్ ఆన్స్ ఇచ్చేస్తారు, విచ్ వీ డోంట్ లైక్. ఎనీ కస్టమర్ ఒక 500,000 ఎక్కువ ఉన్నా ఇట్స్ బెటర్ టు బి ట్రాన్స్పరెంట్ అండ్ హ్యాసల్ ఫ్రీ ఎక్స్పీరియన్స్. సో ఎండ్ టు ఎండ్ ఫ్రమ్ ద టైమ్ యూ డిసైడ్ టు గో ఫర్ సోలార్ టు ఇన్స్టాలింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో వీ టేక్ కేర్ 100%. సోలార్ గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సోలారే కాకుండా అంతకు మించి ఏమైనా చేస్తున్నారా? ఎస్, ఎందుకంటే ఇప్పుడు చాలా కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర అర్థమవుతుంది కదా, వాళ్ళు ఏంటి జనరేషన్ ఎంత, వాళ్ళు ఎంత సేవ్ చేస్తున్నారు సోలార్. ఇంకొకటి వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్, ఇప్పుడు మీరు కొత్త ఇళ్ళు పెట్టుకుంటున్నారు, మేబీ యూ ఎక్స్ప్లోర్డ్ ఎనర్జీ యూసేజ్ని తగ్గించడానికి ఇట్స్ అ న్యూ డివైస్ వీఆర్ గివింగ్ టు కస్టమర్స్. ఆల్మోస్ట్ 3,000 కస్టమర్స్కి మేము ఇచ్చాము. ఇట్స్ కాల్డ్ స్మార్ట్ ఎనర్జీ ఆప్టిమైజర్. ఇట్స్ ద నేమ్ వీవ్ గివెన్ ఇట్. ఏమవుతుందంటే మీకు ఇన్పుట్స్ వస్తాయి డైలీ. లాస్ట్ వీక్ నేను యూసేజ్ ఎంత ఉంది, నిన్నటి కంటే ఈరోజు నేను కరెంట్ ఎక్కువ వాడానా తక్కువ వాడానా. సో ఇట్ గివ్స్ యూ ఇన్సైట్స్. అంటే అరే నేనేమన్నా ఏసీ ఆఫ్ చేయటం మర్చిపోయానా, లేకపోతే గెస్ట్స్ వచ్చారు అందుకే మన కరెంట్ బిల్ పెరిగింది. ఈ సింపుల్ ఇన్సైట్స్ మనకు డే టు డే వాడుకోవడానికి వస్తాయి. ప్లస్ ఒక స్మార్ట్ ప్లగ్ అనేది కూడా వీఆర్ గివింగ్ ఫర్ ఏసీస్ అండ్ గీజర్స్, ఎందుకంటే మ్యాక్సిమం బిల్ వచ్చేదే ఏసీస్ గీజర్స్ వల్లే. సో దానికి ఒక స్మార్ట్ స్విచ్, అంటే ఇప్పుడు మా ఇంట్లో మేము ఆ స్మార్ట్ స్విచ్ పెట్టుకున్నాక యూ కెన్ ప్రోగ్రామ్ ఇట్ త్రూ ది యాప్ సేయింగ్ దట్ 20 minutesలో గీజర్ స్విచ్ ఆఫ్, ఆర్ యూ కెన్ ప్రోగ్రామ్ ఇట్ ఎవ్రీడే ఈ టైంకి ఆన్ చేసి ఈ టైంకి ఆఫ్. అక్కడ అప్పుడు మనకు టెన్షన్ ఉండదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీది పైన కింద ఇల్లు, పైన గీజర్ ఆన్ ఉందా, కింద ఆన్ చేసే అవసరం లేదు. అండ్ దెర్ ఇస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఈజ్ ఈ లీకేజెస్. మనం ఎంతసేపు కరెంట్ బిల్ తగ్గించుకోవాలని మాట్లాడతాం కానీ అసలు వాడటమే మనం ఏదన్నా విధంగా తగ్గించుకుంటే కంట్రోల్ చేస్తే దట్స్ ద బెస్ట్. సో దీస్ డివైసెస్ విల్ హెల్ప్ యూ ఆప్టిమైజ్. సో మనకు అంత పవర్ బిల్ రాకుండా, ఈవెన్ లెట్స్ సే నేను ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాను, మీరు అన్నట్టు మీ కజిన్స్ సిస్టర్స్, ఐ కాన్ పుట్ సోలార్ ఆన్ మై హౌస్. నాకు రూఫ్ స్పేస్ నా ఇంటికి అపార్ట్మెంట్కి అయితే నేను పెట్టుకోలేను. బట్ ఈ డివైసెస్ నేను పెట్టుకున్నాను కాబట్టి ఆ 3,000 బిల్ నాకు ఇప్పుడు 300-400 రూపీస్ తగ్గుతుంది. సో దట్స్ ఆల్సో గుడ్ సేవింగ్ ఫర్ కంట్రోల్ అవుతుంది. అంటే ఇయర్లీ వైజ్ చూసుకుంటే అదే మనకి ఆల్మోస్ట్ 2,500-3,000 అవుతుంది. కాబట్టి మెయిన్లీ అందరు వాడుకోవాలి స్మార్ట్ స్విచెస్ అనేది. ఇట్స్ నాట్ లైక్ ఫర్ కన్వీనియన్స్ అండ్ నాట్ ఫర్ ఓన్లీ అప్పర్ మిడిల్ క్లాస్, అందరు వాడుకోవచ్చు స్మార్ట్ ప్లగ్స్. వెరీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్ చాలా ఉంటుంది. అంటే మన బేసికల్గా సింపుల్గా చెప్పాలంటే మన బాడీ కోసం మనము స్మార్ట్ వాచెస్ వాడుకుని క్యాలరీస్ ఎన్ని బర్న్ చేసాం, ఎంత ఇచ్చేస్తున్నామని తెలుసుకుంటున్నాం కదా. అలాగే మన ఇంట్లో వాడే పవర్ గురించి కూడా తెలుసుకోవాలంటే ఇట్లా స్మార్ట్ స్విచెస్ యూస్ చేయాలన్నమాట. మీరు ఏం పేరు పెట్టానన్నారు? స్మార్ట్ ఎనర్జీ ఆప్టిమైజర్. ఓకే, స్మార్ట్ ఎనర్జీ ఆప్టిమైజర్. ఇప్పుడే నేర్చుకుంటున్నాను కదా, సో టైం పడుతుంది. సో ఈరోజు మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ వెన్ ఐ సీ విమెన్ లైక్ యూ నో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ ఆల్సో మన ఎర్త్కి రిటర్న్ ఇస్తున్నారు మీరు లిటరలీ. అండ్ నాలాగా చూసే వాళ్ళకి చాలామంది కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఫ్రేయర్
ఫ్రేయర్ ఎనర్జీ టు ఆల్ ఆఫ్ అస్, నాట్ జస్ట్ మీ, టు మై బెస్టీస్ ఆల్సో. అండ్ ఈరోజు నాకు చాలా క్లారిటీ వచ్చేసింది. నేనైతే డిసైడ్ అయిపోయాను ఎవరితో వెళ్ళాలి అని చెప్పి ఈ జస్ట్ ఒక 30 minutes వాక్ త్రూలో. అండ్ మీ ఇంటి దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ సెంటర్కి మీరు కూడా వెళ్ళండి అండ్ ప్రతిదీ తెలుసుకోండి. మీకు అంటే అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడాలి ఏంటి అలా ఏం ఉండదు. ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్తే మిమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకుని మీ రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసుకుని వాళ్ళే మీకు అన్ని ఆన్సర్స్ ఇచ్చేస్తారు. అండ్ ఎక్స్పెన్సివ్ ఇవన్నీ ఇంకా మైండ్లోంచి తీసేసేయండి. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. అండ్ అంతేకాకుండా మీ ఫోన్లో ఉన్న యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రేయర్ ఎనర్జీ యాప్. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఫ్రేయర్ ఎనర్జీ. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఒక లాస్ట్ గుడ్ న్యూస్ అనమాట. సో యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఎస్, డెఫినెట్లీ. సో ఫ్రేయర్ ఎనర్జీ ఇప్పుడు ఒక మంచి ఆఫర్ అందిస్తుంది కస్టమర్స్కి. 1 lakh వరకు తగ్గింపు ఉంది. ఎందుకంటే 78,000 అనేది గవర్నమెంట్ సబ్సిడీ, దాని పైగా 22,000 సబ్సిడీ డిస్కౌంట్ మేము ఇస్తున్నాం కస్టమర్కి. అదే ఒకవేళ మీరు మా ఎక్స్పీరియన్స్ సెంటర్, మీ నియరెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళి ఆర్డర్ క్లోజ్ చేస్తే అడిషనల్ 5,000 డిస్కౌంట్. ఈ ఆఫర్ కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి మీ ఇంటి దగ్గరలో ఉన్న ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చి ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి. అండ్ ఇట్ వాజ్ రియలీ రియలీ నైస్ మీటింగ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు కూడా ఫ్రేయర్ ఎనర్జీ గురించి అన్ని డీటెయిల్స్ వచ్చాయని అనుకున్నాను. అంతేకాకుండా సోలార్ గురించి కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్, యువర్ బెస్టీ. సీ యూ guys next week.